డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలో సినిమా హాళ్ల నిర్వహణను పకడ్బందీగా చేపట్టడం ద్వారా ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని ఆ దిశగా సంబంధిత ప్రభుత్వ శాఖలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కొత్త చిత్రాల విడుదల సందర్భంలో టికెట్ ధరల పెంపు నిమిత్తం నిర్మాతలు, వారికి సంబంధించిన వారు వ్యక్తిగత హోదాలో కాకుండా తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించే విధానాన్ని అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు పవన్. సినిమా హాళ్ల బంద్ ప్రకటనలు, ఈ క్రమంలో తమ శాఖ ద్వారా చేపట్టిన చర్యలను, తాజా పరిణామాలను రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఉప ముఖ్యమంత్రికి వివరించారు. త్వరలో విడుదలయ్యే హరిహర వీరమల్లు సినిమాకు సైతం టికెట్ ధరల పెంపు కోసం నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వానికి అర్జీ ఇచ్చి సంప్రదింపులు చేయాలని, ఇందులో తన మన భేదాలు పాటించవద్దని స్పష్టంగా చెప్పారు. టికెట్ ధర కంటే సినిమా హాల్లో పాప్కార్న్ లాంటి తినుబండారాలు, శీతల పానీయాలు, చివరకు మంచినీళ్ల సీసాల ధరలు సైతం భారీగా ఉండడంపై ఈ సందర్భంగా చర్చించారు. వాస్తవంగా వాటి ధరలు ఎంత ఉంటున్నాయి, ఎంతకు విక్రయిస్తున్నారు, అసలు వాటిలో ఉండే నాణ్యతా ప్రమాణాలు ఏంటనేది కూడా సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ధరల నియంత్రణ కూడా చేపట్టాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్స్లో ఆహార పదార్థాలు, శీతల పానీయాల వ్యాపారంలోనూ గుత్తాధిపత్యం సాగుతుందనే విషయం కూడా ప్రభుత్వ దృష్టికి వచ్చిందన్న దీనిపై విచారణ చేపట్టాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి సూచించారు. రాష్ట్రంలో సినిమా హాళ్ల నిర్వహణను పకడ్బందీగా చేపట్టడం ద్వారా ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని, ఆ దిశగా సంబంధిత ప్రభుత్వ శాఖలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ చందు. రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్ల గురించి, సినిమా థియేటర్లు అందుతున్న వసతుల గురించి కావచ్చు, అలాగే సినిమా పరిశ్రమకు సంబంధించి కూడా కొన్ని కీలకమైన ఆదేశాలు కూడా జారీ చేశారు. ఏదైతే రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సినిమాటోగ్రఫీ శాఖ ద్వారా కూడా ఏదైతే సినిమా రంగానికి సంబంధించి, సినిమా థియేటర్ల పైన సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎలాంటి కార్యాచరణ సిద్ధం చేస్తారనే అంశాలపైన కూడా ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తాజా పరిణామాలపై కూడా ఆయన కందుల దుర్గేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వివరించారు. అయితే ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పలు కీలకమైన సూచనలు మంత్రి కందుల దుర్గేష్ కూడా సూచనలు చేశారు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే రాష్ట్రంలో సినిమా హాల నిర్వహణ పకడ్బందీగా ఉండాలని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి కందుల దుర్గేష్ కు ఆదేశించారు. ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని, ఆ దిశగా సంబంధిత ప్రభుత్వ శాఖలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి కూడా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రికి ఆదేశించారు. అలాగే ప్రధానంగా చూసుకుంటే సినిమా హాల్లో బంద్ కావచ్చు, అలాగే బంద్ ప్రకటనలు ఈ క్రమంలో తమ శాఖ ద్వారా చేపట్టిన చర్యలను కూడా, తాజా పరిణామాలను కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా కందుల దుర్గేష్ వివరించారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే టికెట్ ధరల పెంపు కావచ్చు, సినిమా హాల నిర్వహణ విషయం కావచ్చు, ఏ విషయంలో ప్రభుత్వ శాఖలు తమ విధులను పర్యవేక్షణ పకడ్బందీగా చేయాలని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అలాగే త్వరలో విడుదలయ్యే తన సినిమా కావచ్చు హరిహర వీరమల్లు సినిమాకు సైతం టికెట్ ధరల పెంపు కోసం నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వానికి అర్జీ ఇచ్చి సంప్రదింపులు చేయాలని చెప్పేసి కూడా ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రికి ఆదేశించారు. ఇందులో తన మన భేదాలు పాటించవద్దని చెప్పేసి కూడా మంత్రికి స్పష్టంగా ఆదేశించారు. ప్రేక్షకులు సినిమా హాల్ వరకు రావాలంటే టికెట్ ధరల కంటే సినిమా హాళ్లలో వసతులకు పైన కూడా దృష్టి సారించడం, అలాగే సినిమా హాళ్లలో విక్రయించే తినుబండలు కావచ్చు, పాప్కార్న్ లాంటి తినుబండలు కావచ్చు, శీతల పనీయాలు కావచ్చు, చివరకు మంచినీళ్ళ సీసాలు కూడా ధరలు సైతం కూడా టికెట్ల రేట్ల కంటే రెట్టింపు స్థాయిలో విక్రయిస్తున్నారని దీనిపై కూడా మొత్తం తనిఖీలు చేసి వాస్తవ పరిస్థితులు, వాటి ధర ఎంత ఉంటుంది, ఇతర అంశాలపైన కూడా ఎందుకు అమ్ముతున్నారో, అసలు వాటి ధర ఎంత ధరకు అమ్ముతున్నారో, అసలు వాటిలో ఉండే నాణ్యత ప్రమాణాలు ఏమిటనేది కూడా సంబంధిత శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రికి ఆదేశించారు. అలాగే సినిమా థియేటర్లకు సంబంధించిన టికెట్ల ధరలు కావచ్చు, ఇతర తినుగొండల ధరల నియంత్రణ కూడా కావచ్చు చేపట్టాలని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రికి ఆదేశించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మల్టీప్లెక్స్ కావచ్చు, సింగిల్ స్క్రీన్ లో ఆహార పదార్థాలు, శీతల పానీయాల
వ్యాపారం గుత్తాధిపత్యం సాగుతుందనే విషయం కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, దీనిపై కూడా పూర్తిగా విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి కందుల దుర్గేష్ కు సూచించారు. ప్రేక్షకులు కుటుంబ సమేతంగా సినిమా హాల్కు రావాలంటే ఖచ్చితంగా ధరల భారాలను కూడా తగ్గించాలని చెప్పేసి తినుబండలు కావచ్చు, పానీయాల ధరలు చూసి వెనుకంజ వేసే పరిస్థితి రాకూడదని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ధరలు తగ్గితేనే ప్రేక్షకుల సంఖ్య కూడా పెరుగుతుంది, తద్వారా కూడా సినిమా థియేటర్లు ఆదాయం పెరుగుతుందని చెప్పేసి దీనిపైన పూర్తిగా ఫోకస్ పెట్టాలని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అలాగే ఈ అంశంపై పన్నుల శాఖతో పరిశీలన చేయించాలని చెప్పేసి కూడా థియేటర్లలో తాగునీటి ఏర్పాటు, అలాగే పారిశుద్ధ్య నిర్వహణ అనేది కూడా యజమానులు కనీస బాధ్యతలను వాటిని పాటించడం కూడా స్థానిక సంస్థల ద్వారా, మున్సిపల్ శాఖ కావచ్చు, ఇతర శాఖల ద్వారా కూడా సమన్వయం చేసుకుంటూ కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రికి ఆదేశించారు. అదే సినిమా హాల్ల బంద్ నేపథ్యంలో తెలుగు చిత్రరంగంలో సినిమా హాల్ బంద్ ప్రకటనలు వెలువడానికి గల నేపథ్యము, అసలు ఆ నలుగురు ప్రమేయము తమకు సంబంధం లేదని ఆ ఇద్దరు నిర్మాతలు ప్రకటించడము తదితర అంశాలపై కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రితో చర్చించారు. తూర్పుగోదావరి జిల్లాలోనే తొలుత బంద్ ప్రకటన వెలువడటం తదితర అంశాలు కూడా ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి కందుల దుర్గేష్ తో చర్చించారు. బంద్ అంశంపై చేపట్టిన విచారణ పురోగతిని కూడా సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ డిప్యూటీ సీఎం కి వివరాలు అందించారు. అలాగే బంద్ ప్రకటన వెనుక జనసేన నాయకుడు ఉన్నారని చెప్పేసి ఒక నిర్మాత మీడియా ముందు ప్రకటించిన విషయంపై కూడా చర్చించారు. ఈ ప్రకటన వెనక ఒక సినీ నిర్మాత, సినిమా హాల్ కలిగిన ఒక రాజకీయ నాయకుడి ప్రమేయం ఉన్నాయని చెప్పేసి కూడా సినిమా వర్గాలు చెబుతున్న క్రమంలో ఈ కోణంలో కూడా విచారణ చేయించాలని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి కందుల దుర్గేష్ కు సూచించారు. సినిమా రంగంలో అవాంఛనీయ పరిస్థితులు కారణమైన బంద్ అనే ప్రకటన వెనుక గల పూర్తి కారణం తెలుసుకోవాలని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ కు ఆదేశించారు. ఇందుకు కారకులైన వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు కావచ్చు, ఇతర వాళ్ళు ఎవరైనా సరే చర్యలకు వెనుకావద్దని చెప్పేసి కూడా స్పష్టంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి కందుల దుర్గేష్ ఆదేశించారు. నిర్మాతలను కావచ్చు, నటులను కావచ్చు, దర్శకులను కావచ్చు, బెదిరింపు దూరంలో దాడి తెచ్చుకొని వ్యాపారాలు సాగించినటువంటి అది అనారోగ్యకర వాతావరణం అని చెప్పేసి కూడా దీనిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి కందుల దుర్గేష్ ఆదేశించారు. మొత్తం చూసుకున్నప్పుడు తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలికి, నిర్మాత మండలికి, మూవీ ఆర్ట్స్ అసోసియేషన్, దర్శకుల సంఘాలకు ఈ విధమైన అన్ని సూచనలు చేయాలని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురావాల్సిన కాంప్రిహెన్సివ్ ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీలో సినిమా రంగం అభివృద్ధికి సూచనలు కూడా తెలుగు సినిమా రంగంలోని సంఘాలు, మండలం నుంచి కూడా స్వీకరించాలని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఏదైతే చలనచిత్రాలకు సంబంధించిన కొత్త సినిమాలకు సంబంధించి కూడా ధరల పెంపు విషయం కావచ్చు, ఇతర అంశాలు ఏదైనా సరే వ్యక్తిగతంగా కాకుండా ఒక్కొక్కరుగా వచ్చి ప్రభుత్వం సంప్రదించకుండా సినిమా వాళ్ళ ఆ యూనియన్ల ద్వారా కావచ్చు, ఇతర వాళ్ళ సంఘాల ద్వారా కావచ్చు, వాళ్ళు చలనచిత్ర మండలి ద్వారానే వచ్చి ప్రభుత్వాన్ని సంప్రదించాలని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రికి ఆదేశించారు. అలాగే తన చిత్రం త్వరలో రిలీజ్ కాబోతున్న హరిహర వీరములు సినిమా నిర్మాత కూడా తన వ్యక్తిగతంగా కాకుండా ఆయన ఒక ప్రభుత్వం వద్దకు చలనచిత్ర నిర్మాత మండలి ద్వారానే కూడా ఈ టికెట్ల ధర విషయంలో సంప్రదించాలని చెప్పేసి కూడా దీనిలో తన మన భేదం ఎవరు ఉండరని చెప్పేసి ఎవరైనా సరే ప్రభుత్వం నుంచి ఇప్పటి నుంచి వరకు ఖచ్చితంగా వాళ్ళ అసోసియేషన్ వచ్చే ప్రభుత్వాన్ని సంప్రదించాలా. అది టికెట్ల ధర కావచ్చు, ఇతర సమస్యలు చలనచిత్రానికి సంబంధించి కూడా ఏ సమస్య సరే వాళ్ళు నేరుగా ప్రభుత్వాన్ని సంప్రదించాలని చెప్పేసి వ్యక్తిగతంగా మటుకు కలిసే ప్రస్తావన ఉండాలని చెప్పేసి కూడా ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కందుల మంత్రి దుర్గేష్ కు సూచనలు చేశారు. అయితే ఖచ్చితంగా ఇప్పుడు మటుకు సినిమా హాల్ థియేటర్లో మటుకు అక్కడ ఎలాంటి వసతులు ఇస్తున్నారు, ఎలాంటి ధరలు వసూలు చేస్తున్నారు దానిపై కూడా పూర్తిగా ఫోకస్ పెట్టాలని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. మొత్తం చూసుకున్న మటుకు సినిమా రంగం పైన ప్రక్షాళన చేసే దశగా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టాలని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. చందు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.